హలో డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? 2 రోజుల క్రితము మనము ఈ వార్త ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. SSC-GD నోటిఫికేషన్ లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కి సంబంధించిన వేకెన్సీస్ మనకు SSC-GD ద్వారా ఫిల్అప్ చేయడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10th క్లాసే ఉంటుందండి. ఇప్పుడు వచ్చిన ఒక బిగ్గెస్ట్ షాక్ అని మనం చెప్పుకోవచ్చు. జనరల్ గా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు 50% రిజర్వేషన్ ఎవరైతే మనకు 4 సంవత్సరాల కింద అగ్నివీర్ కాన్సెప్ట్ కింద ఆర్మీకి వెళ్లారో వాళ్లకు మనం ఇవ్వడం జరుగుతుంది అనేసి హోమ్ మినిస్ట్రీ నుంచి అఫీషియల్ గా ఒక లెటర్ అనేది ప్లస్ పార్లమెంట్ లో ఈ డిస్కషన్ జరిగి అఫీషియల్ గా లెటర్ అనేది కూడా రిలీజ్ అయింది అనమాట. రైట్, చాలా మంది చూసే ఉంటారు ఆ లెటర్ గురించి. రైట్, కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్ లో కూడా షేర్ చేస్తాను ఆ లెటర్ గురించి. రైట్, సో మనం ఇప్పుడు ఈ వీడియోలో అసలు 50% రిజర్వేషన్ ఏ విధంగా అలొకేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, మరి మనకు వేకెన్సీస్ ఈ సంవత్సరము ఒకవేళ వాళ్ళకి 50% ఇస్తే రెగ్యులర్ గా వస్తున్న ఈ ఒక 35,000, 40,000, 50,000 వేకెన్సీస్ మనకు సపరేట్ గానే ఇస్తారా? మరి హోమ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ గత 4 నెలల కింద 90,000 వేకెన్సీస్ ఉన్నాయి మనకు ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో అనేసి ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. మరి 90,000 వేకెన్సీస్ ఇచ్చి వాళ్ళకు సపరేట్ గా 50% ఇవ్వడం జరుగుతుందా? మరి ఎవరైతే SSC-GDకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి, ఎందుకంటే SSC-GDకి కొన్ని లక్షల మంది ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకటి అది 10th క్లాస్ క్వాలిఫికేషన్ కిందనే ఉంటుంది. చాలా మంది యూత్ వచ్చేసి యూనిఫామ్ వేసుకోవాలి, గన్ పట్టుకోవాలి, ఒక ఫైటింగ్ ఫోర్స్ లో మేము ఉండాలనేసి ఒక డ్రీమ్ అనేది వాళ్ళకు ఉంటుంది అనమాట. ఈ తరుణంలో ఆర్మీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆర్మీకి ప్రిపేర్ అవుతుంటారు, SSC-GDకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు SSC-GDకి ప్రిపేర్ అవుతుంటారు. జనరల్ గా చెప్పాలంటే రెండింటికి సంబంధించిన వేకెన్సీస్ చాలా హైగానే ఉంటాయి అనమాట, చాలా ఎక్కువగానే ఉంటాయి. రైట్, సో మన ఆర్మీకి వచ్చేసి మన AROల ద్వారా ఫిల్అప్ చేయడం జరుగుతుంది. SSC-GDకి సంబంధించి ఏవైతే ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయో అవి SSC ద్వారా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అఫ్ కోర్స్ రెండింటికి ఎక్కువ వేకెన్సీసే క్రియేట్ కావడం జరుగుతుంది. అండ్ విద్యార్థులు ఒక లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ తో అబోవ్ యావరేజ్ ప్రిపరేషన్ తో జాబ్ కొట్టుకోగలిగే నోటిఫికేషన్స్ అనమాట. సో బట్ ఇప్పుడు SSC-GDకి ప్రిపేర్ అవుతున్న కామన్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో చాలా బిగ్గెస్ట్ షాక్ అనేది. అండ్ కొంచెము SSC-GD ఇక ప్రిపేర్ అవ్వాలనా లేదా, అసలు ప్రిపేర్ అయితే జాబ్ వస్తుందా లేదా, కట్ ఆఫ్ మనము ఇంతవరకు ఫేస్ చేస్తున్న కట్ ఆఫ్ కంటే ఎంత లెవెల్ కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది, అసలు ఇచ్చే ఆ నోటిఫికేషన్ లో సగం వాళ్ళకే పోతే సగం మేమేం చేసుకునేదానికి పులుసు పోసుకునేదానికి మేము ప్రిపేర్ అయ్యి ఏం చేస్తాము? అసలు అగ్నివీరులకు ఆల్రెడీ 4 సంవత్సరాలు సర్వీస్ చేశారు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అసలు వాళ్ళకి ఎగ్జామే లేకుండా, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేకుండా, ఏమీ లేకుండా 50% రిజర్వేషన్స్ వాళ్ళకి ఇస్తే మేము ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఫిజికల్ రాసి ఇవన్నీ చేసి ఇవన్నీ ఫేస్ చేయాలంటే మా కట్ ఆఫ్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి? అసలు మేము ప్రిపేర్ అయితే మాకు జాబ్ వస్తుందా రాదా అనేసి ఒక బిగ్గెస్ట్ షాక్ లో ఉన్నారు నిజంగా చెప్పాలంటే. అవునా కదా? ఈ వీడియో ముఖ్యంగా ఎవరిని నెగటివ్ గా ఉద్దేశించి చేసిన వీడియో కాదండి. కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మీకు తెలియాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. సో వాటిలో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేది మనం తెలుసుకుందాం. చూడండి, తప్పకుండా మనం స్కిప్ చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా చూడండి. ఓకే, రైట్. 50% రిజర్వేషన్ ఎలా వాళ్ళకి, అసలు ఏ కాన్సెప్ట్ మీద వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇస్తున్నారు? ఇది ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకుంటే చూడండి, 2022లో అగ్నివీర్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ అయింది అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక టూర్ ఆఫ్ డ్యూటీ కాన్సెప్ట్ కింద ఇంప్లిమెంట్ అయింది, కానీ దాని తర్వాత వచ్చేసి ఇది కంప్లీట్ ఆర్మీ ఒక సిపాయి ర్యాంక్ కూడా కాదు. ఇది జస్ట్ అగ్నివీర్ అనే ఒక ర్యాంక్ తో మాత్రమే, ఒక టైటిల్ తో మాత్రమే వీళ్ళు 4 సంవత్సరాలు డ్యూటీ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు 25% మాత్రమే రిటైన్ చేసుకుని 75% బయటికి రావడం జరుగుతుంది. చాలా నెగిటివ్ రావడం జరిగింది. ఇప్పటికీ అగ్నివీర్ కాన్సెప్ట్ మీద చాలా మందికి యూత్ అనేది వెళ్తున్నారు, కానీ ఇది పర్మనెంట్ అయితే బాగుండేది కదా అనేసి ఒక ఒపీనియన్ అయితే చాలా ఉంది అనమాట. ప్రస్తుతానికి ఆర్మీ కూడా ఏంటంటే ఆల్రెడీ ఒక 4 సంవత్సరాలు వాళ్ళు 4 సంవత్సరాలు టెక్నికాలిటీస్ అన్ని నేర్చుకొని కొద్దిగా ఎక్స్పర్టైజ్ వచ్చిన తర్వాత పిల్లోని పక్కన బయటికి పంపించేస్తే మళ్ళీ ఒక 4 సంవత్సరాల కోసం కొత్త ఎంప్లాయ్ చేసుకోవాలంటే చాలా కష్టమైతే అన్ని నేర్పించుకోవడంతోనే సరిపోతుంది. బట్ వాడు కరెక్ట్ యూస్ అనేది ఆర్మీకి ఉండదు అనేసి డిఫెన్స్ ఫోర్సెస్ సమ్వేర్ అరౌండ్ 50% వరకు వీళ్ళు రిటైన్ అయితే బాగుంటది అనే కాన్సెప్ట్ మీద కూడా ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. బట్ ఈ తరుణంలోనే వాళ్ళు అగ్నివీరులకు మోర్ బెనిఫిట్స్, ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే దానికోసము రకరకాల రిజర్వేషన్స్ అనేది ముందు ఎలా ఉండే రైల్వేస్ లో, RPF లో, గ్రూప్ D లో ఏదైతే గ్రూప్ C పోస్టులు ఉన్నాయి వీటన్నింటిలో మేము అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పిస్తామనేసి ఒక న్యూస్ కూడా వచ్చింది. ఇక్కడ మనకు ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో కూడా అగ్నివీరులకు రిజర్వేషన్ ఇస్తామనే టాక్ అయితే వచ్చింది, కానీ అది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఎంత ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాము, 10% రిజర్వేషన్ ఏమన్నా ఉంటే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనుకున్నాం అనమాట. కానీ సర్ప్రైజింగ్ గా 50% రిజర్వేషన్ అనేది దట్టు ఎగ్జామే లేదు, ఫిజికల్ లేదు, ఇవన్నీ లేదు, బట్ 50% రిజర్వేషన్ అనేది అనౌన్స్ చేయడం అనేది బిగ్గెస్ట్ షాక్. జనరల్ గా 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేసి డిఫెన్స్ సర్వీసెస్ లో పెన్షన్ తీసుకొని బయటకు వచ్చిన ఎక్స్ సర్వీస్ మెన్ అనే కేటగిరీ మీద బయటకు వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడ ఏ ఎగ్జామ్ ఏ నోటిఫికేషన్ పడ్డా కూడా ఎగ్జామ్ రాయాలి,
ఫిజికల్ ఎగ్జామ్షన్స్ చాలా తక్కువ నోటిఫికేషన్స్ లైక్ ఆర్పిఎఫ్ వీటన్నిటికి ఫిజికల్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, కానీ ఎగ్జామ్ రాయాలి. రిజర్వేషన్స్ 10% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ వాళ్ళకు లేవు. 10% మాక్సిమం 50% కొన్ని స్టేట్ లో ఇస్తున్నాయి అనమాట. రైట్, సో అంతకంటే ఎక్కువ లేదు. ఎగ్జామ్ అనేది కంపల్సరీగా రాయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు సర్ప్రైజింగ్ చూడండి, 50% అగ్నివీర్ వాళ్ళకు బయటకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నా ఉద్దేశం ప్రకారం ఒకవేళ వీళ్ళకి రిజర్వేషన్ 50% ఇచ్చే విధంగా ఉంటే జనరల్ ఎస్ఎస్సిజిడి నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ జనరల్ ఎస్ఎస్సిజిడి నోటిఫికేషన్ లో ఫర్ సపోజ్ మనకు ఒక 50,000 వేకెన్సీస్ అనేది మనకు క్రియేట్ అయ్యాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక 20-25,000 వరకు ఈ యొక్క నోటిఫికేషన్ లో అనౌన్స్మెంట్ ఏమి ఉండదు. ఇది సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇది కామన్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. జనరల్ గా ఆ రిమైనింగ్ ఉన్న వేకెన్సీస్ కి వాళ్లకు ఇంటర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అన్నట్టు కాన్సెప్ట్ పరంగా అసెస్మెంట్ బేసిస్ మీదనో లేకపోతే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ యొక్క ఆర్డర్, వాళ్ళు ఎలా పనిచేశారు, పనితీరు ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క అసెస్మెంట్ ఏ విధంగా ఉంది అనే దాని మీదనో వాళ్ళకి ఒకవేళ ఎగ్జామ్ లేకపోతే అలాంటి అసెస్మెంట్ బేసిస్ మీద వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ సర్వీస్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది సిఏపిఎఫ్ లో. నా ఉద్దేశం ప్రకారం ఏంటి, లాస్ట్ టైం బిఎస్ఎఫ్ లో 50% ఇచ్చారు, 50% రిజర్వేషన్ కల్పిస్తున్నాము, ఎగ్జామ్ రాస్తే చాలు, రిటర్న్ అంటే ఫిజికల్ ఇవన్నీ ఉండవు అనే కాన్సెప్ట్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఎగ్జామ్ కూడా ఉండదని చెప్పడం జరుగుతుంది. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎగ్జామ్ కూడా లేకుండా వాళ్ళకి డైరెక్ట్ గా 50% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం అనేది అంటే అంత జస్టిఫైబుల్ కాదు అని నా ఉద్దేశం అయితే అనిపిస్తుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఇప్పటికీ 99% ఉన్నాయి అగ్నివీరులు కూడా వెళ్లేదానికి. బట్ వీళ్ళతో కామన్ గా ఉన్న ఏదైతే కామన్ నోటిఫికేషన్ వస్తుందో వాళ్ళతో ఉండదు. వాళ్ళకు సపరేట్ గా, మీకు సపరేట్ గా, అగ్నివీరులకు సపరేట్ గా ఉండే వాళ్ళకు సపరేట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. మరి చూడాలి, అసలు నోటిఫికేషన్ కంబైన్డ్ గా ఇస్తారు. కంబైన్డ్ గా ఇచ్చే ఛాన్సెస్ అయితే లేదు. ఎందుకంటే కంబైన్డ్ గా ఇస్తే 50% రిజర్వేషన్స్ వాళ్ళకి వెళ్ళాయి అంటే రిమైనింగ్ రిజర్వేషన్లు అన్ని ఓను వీళ్ళకు అంటే జనరల్ కామన్ మ్యాన్ కు కామన్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇంకా చెప్పకూడదు అయిపోయాయి అనమాట. సో అసలు వాళ్ళకి వీళ్ళకు క్లబ్ చేసే కాన్సెప్ట్ అనేది ఉండదు. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. బట్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే వేకెన్సీ పెంచుతారా అంటే లాస్ట్ టైం 90,000 వేకెన్సీస్ ఉన్నాయనేసి ఒక న్యూస్ వచ్చింది. మరి 25,000 వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మిగిలింది అసలు ఈ నోటిఫికేషన్ లోనే ఇంకా పెంచాలి, ఇంకా ఇంక్రీజ్ చేయాలి, కానీ అది ఇంకా చేయలేదు అనమాట. సరే, మరి నెక్స్ట్ అగ్నివీర్ వాళ్ళ కోసం పెడతారా అనుకుంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ 2027 సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే November-December లో రావాలో దాంట్లో మినిమం యావరేజ్ గా వచ్చేసి ఒక 60-70,000 వేకెన్సీ తీసి దాంట్లో అగ్నివీర్లకు సపరేట్ చేసి మిగిలిన వేకెన్సీకి మళ్ళీ ఈ యొక్క ఎస్ఎస్జిడి కామన్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మరి ఇక కట్ ఆఫ్ పరిస్థితి ఏంటి చూడండి. యాజ్ యూజువల్ గా 20-25,000 కంటే వేకెన్సీస్ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉండదు. ఒకవేళ వాళ్ళకి సపరేట్ గా నోటిఫికేషన్ ఇచ్చి సపరేట్ గా వాళ్ళకి 50% రిజర్వేషన్ అలొకేషన్ చేస్తే 20,000 యావరేజ్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకంటే ఎక్స్పెక్ట్ చేసేది ఏమి లేదు. రెగ్యులర్ గా ఏంటి, ఎస్ఎస్జిడి ప్రిపేర్ అయితే మనకు తొందరగా జాబ్ వస్తుందనే కాన్సెప్ట్ లో ఉండేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు ఆ ఎస్ఎస్సిజిడి ప్రిపేర్ అవుతామా లేదనే కాన్సెప్ట్ లో ఉండదు. ఎందుకంటే వేకెన్సీస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ప్రిపేర్ అవుతామా లేదనే డైలమాలో ఉన్నారు. అది మాత్రం మనం అందరం గమనించాలి. రైట్, వేకెన్సీస్ మరీ ఎనార్మస్ గా పెంచే కాన్సెప్ట్ ఏమీ లేదండి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. 20-25,000 కంటే ఎక్కువగా కామన్ గా నోటిఫికేషన్ లో వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. మరి ఎప్పటి నుంచి ఈ రిజర్వేషన్ మనకి ఇంప్లిమెంట్ అవుతుంది? అగ్నివీర్ ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అనేది ఉండడం జరుగుతుంది. కామన్ గా వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు సార్ అంటే డిసెంబర్ ఆ టైంలో ఫస్ట్ బ్యాచ్ అనేది బయటికి రావాలి. మరి డిసెంబర్ వరకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఆపుతారా సార్ అంటే మేబీ చెప్పలేము. ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే జనరల్ నోటిఫికేషన్ వాళ్ళకు సపరేట్ నోటిఫికేషన్ వస్తే జనరల్ నోటిఫికేషన్ November లో వచ్చినా కూడా వాళ్ళవి ఏమి హ్యాంపర్ కావు. బట్ ఒకే నోటిఫికేషన్ లో ఇద్దరికి వీళ్ళ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేసి ఇస్తాము అనుకుంటే మాత్రము నోటిఫికేషన్ డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. హోప్ఫుల్లీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాళ్ళకి సపరేట్ గానే ఉంటుంది. జనరల్ నోటిఫికేషన్ లో అయితే కలిపే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇది అందరూ గమనించాలి. ఈ రిజర్వేషన్ ఇప్పుడు ఉన్న వేకెన్సీస్ కానీ కాదు, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ నుంచి రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 100% ఇంప్లిమెంట్ అవుతాయి అనమాట. ఒకవేళ ఆ రిజర్వేషన్స్ అఫీషియల్ గా ఒక పాలసీ అనేది తయారైతే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మరి ప్రిపరేషన్ ఎలా చేయాలి సార్? మేము ఆల్రెడీ కట్ ఆఫ్లు నిదానంగా డే టు డే కట్ ఆఫ్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏదో ఒక రామాయణం వచ్చింది సెక్షనల్ కట్ ఆఫ్ అనేసి, ఇవన్నీ చేస్తే మేము ఎప్పుడు సార్ ఇంకా ప్రిపరేషన్ చేసేది అనే కాన్సెప్ట్ చాలా మందికి ఉందండి. చాలా నెగిటివ్ గా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎస్ఎస్జిడి వేకెన్సీస్ లేనప్పుడు ఏం చేస్తాం ప్రిపేర్ అయ్యి అనేసి. నో డౌట్. బట్ ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ రావాలో, ఒక సర్వీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం గవర్నమెంట్ చేసే పాలసీస్ వీటన్నిటికీ మనం అయితే ఓబే చేయాలి, తప్పని పరిస్థితి. సో ప్రిపరేషన్ లో మనము ఇప్పటి నుంచే జనరల్ గా అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాంలే అనే ఒక కాన్ఫిడెన్స్ లో చాలా మంది ఉంటారు.
కానీ ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి షాక్స్ తగిలినప్పుడు ఏమైతుందంటే మనము మన జాగ్రత్తలో ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకు మనం ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ చేసుకోవడం ఎంతో ముఖ్యమండి. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో, ఎలాంటి నోటిఫికేషన్ లో ఎన్ని వేకెన్సీస్ వస్తాయనేది మనం గ్యారంటీ లేదు. ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు అయితే మనం కొలాప్స్ అయిపోతాం, రైట్? సో అందుకు నేను చెప్పేది ఏంటంటే, నా చిన్న అడ్వైజ్ ఏంటంటే, జరుగుతాయి. మనం 1 or 2 పీపుల్ మనందరూ ఆపేదానికి లేదు. బట్ మనం చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏంటంటే, తక్కువ వేకెన్సీ వచ్చినా కూడా మనకంటూ ఒక పోస్ట్ అక్కడ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవాలండి, ఖచ్చితంగా చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ ను గట్టిగా మీరు సిలబస్ గురించి అనాలిసిస్ చేసుకొని, ప్రీవియస్ గా వచ్చిన ట్రెండ్స్, ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారంగా కొత్తగా క్వశ్చన్స్ వస్తున్నాయి, క్వశ్చన్ పేపర్స్ వస్తున్నాయి, ఈ ట్రెండ్స్ ను అర్థం చేసుకొని దాన్ని బట్టి ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే యావరేజ్ ఏదైతే కట్ ఆఫ్ ఉంటుందో ఇంకా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కు అలాంటి కట్ ఆఫ్ ఉండదు. ఈ విషయాన్ని గమనించాలి. ఫర్ సపోజ్ ఒక ఓబీసీ క్యాండిడేట్ కు 90లో ఒక పోస్ట్ వస్తుంది అంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ లో 90లోనే పోస్ట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. 100 దాటితేనే మాత్రమే పోస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి కండిషన్స్ వచ్చే నోటిఫికేషన్స్ కు ఉంటాయి. ఇది మీరు ఒక ప్రికాషనరీగానే ముందు నుంచే ఒక అలర్ట్ గా తెలుసుకొని చూసుకొని మీరు ప్రిపరేషన్ లో ఎక్కువ డెప్త్ వెళితే, ఎంత ఫాస్ట్ గా ఎంత డెప్త్ గా మీరు ప్రిపేర్ చేసుకుంటే, ఎంత మంచిగా మీరు మాక్ టెస్ట్లు మనకు అటెంప్ట్ చేసుకొని మార్కులు ఎక్కువగా తెచ్చుకోగలిగితే మీరు జాబులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు సాదా సీదాగా రెగ్యులర్ గా ప్రిపేర్ అవుతున్నాం సార్ అంటే మాత్రం మీరు జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తానికి SSC/GD లో కూడా లేదు. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి. సో మరి అప్కమింగ్ నోటిఫికేషన్ ను దృష్టిలో ఉంచుకొని సైనిక యాప్ లో కూడా SSC/GD మిషన్ 2027 కు సంబంధించిన కోర్స్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసే ఉందండి. రైట్, ఇందులో మనకు కంప్లీట్ గా సైనిక యాప్ లో కంటెంట్ అప్డేట్ చేస్తూ వస్తూ ఉన్నాము. అప్డేట్ కంటెంట్ ఏదైతే ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారమో దాని ప్రకారమే మనము కన్వర్ట్ చేసుకుంటూ కంటెంట్ మీకు అందజేస్తూ ఉన్నాం అనమాట. దానికి తగ్గట్టుగానే ఒక లాస్ట్ టైం అయితే మనం ఒక 60 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో క్లాసెస్ ఇచ్చాం, రైట్? సో ఇప్పుడు 60 ఇంకా ఒక 20 లేటెస్ట్ ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం ఉన్న టెస్ట్ సిరీస్ లో కలిపి టోటల్ గా 80 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ లు విత్ వీడియో క్లాసెస్ మీకు అందివ్వడం జరుగుతుందండి. ఈ కోర్స్ లో 80 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో క్లాసెస్. ఆల్ ది మోస్ట్ ఈ యొక్క ఫుల్ కంటెంట్, దాని తర్వాత ఈ యొక్క 80 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ విత్ మాక్ టెస్ట్ లో వీడియో క్లాసెస్ తో ఎవరైతే మీరు పర్ఫెక్ట్ గా మీరు ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా ఏదైతే మనకు నోటిఫికేషన్ లో వచ్చే వేకెన్సీని బట్టి కట్ ఆఫ్ హై లెవెల్ గా పెరుగుతుంది అనుకుంటామో ఆ లెవెల్ ఆఫ్ కట్ ఆఫ్ కూడా మీరు రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి అనమాట, రైట్? సో దీనికి తోడు ఇంకా మనం ఏం చేస్తున్నామంటే ఒక అర్థమెటిక్ రీజనింగ్ కి సంబంధించి ఒక షెడ్యూల్ లైవ్ క్లాసెస్, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఒక షెడ్యూల్ లైవ్ క్లాసెస్ కూడా ఈ కోర్స్ లో ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. లైవ్ క్లాసెస్ కూడా మీకు త్వరలోనే ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ కి సంబంధించి ఆ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇదే మిషన్ SSGD 2027 కోర్సులో. అండ్ ఇంపార్టెంట్ పీడిఎఫ్లు కూడా అప్డేటెడ్ ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం పీడిఎఫ్లు చేంజ్ అవుతాయి. సో అలాంటి పీడిఎఫ్లు కూడా మీకు పర్టికులర్ గా జీకే, GS అండ్ ఇంగ్లీష్ కి అయితే చాలా చాలా ఉపయోగపడతాయి అనమాట, రైట్? సో అప్కమింగ్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని తక్కువ వేకెన్సీస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ, రైట్, కామన్ గా ఉండే వాళ్ళకి ఇలాంటి కోర్స్ అనేది మేము డిజైన్ చేసి మీకు అప్డేట్ చేసి అందిస్తూ ఉన్నామండి. సో 100% సక్సెస్ అయ్యేదానికైతే ఈ కోర్స్ మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. జాయిన్ అవ్వండి. ఎందుకంటే లేట్ చేసే దానికి లేదు. ప్రిపరేషన్ లో నోటిఫికేషన్ వచ్చే టైంలో ప్రిపేర్ అవుతాంలే, ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాంలే అనుకుంటే ఆ కాన్సెప్ట్ ప్రస్తుతానికి లేదండి. సో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి అనేసి ఒక అలర్ట్ అనేది మనకు వస్తూ ఉంది కాబట్టి మనం మన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ పెంచుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలి. లేదు అంటే మాత్రం మీరు రేస్ లో ఉండేదానికి చాలా చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. డ్రీమ్స్ అనేది మనకు అందరికీ ఉంటాయి. ఆ యూనిఫామ్ వేసుకోవాలనేది ఒక పెద్ద కళగా ఉంటుంది. దాన్ని ఇప్పటి నుంచే సాకారం చేసుకునే దానికి ప్రయత్నం అయితే చేయండి. లేట్ చేయకండి. మీరు ఎంత లేట్ చేసుకుంటే మీరు ఆ యొక్క మీ డ్రీమ్ జాబ్ కోసము మీరు అంత దూరం అవుతారో ఈ విషయాన్ని గమనించాలి. ఎంత తొందరగా ప్రిపేర్ అవుతారో అలాంటి డ్రీమ్ జాబ్ మీకు అంత దగ్గర అవుతుంది, అంత తొందరగా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. నేను చెప్పేది ఏంటంటే ఒక సైనిక యాప్ లో కోర్సు గురించే కాదు, మీరు ఎక్కడ ఎలాంటి కోర్సు ఉన్నా కూడా, ఎలాంటి కోర్సు మీకు నచ్చినా ఫస్ట్ మీరు ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలండి. మన కోర్సే ఎందుకు తీసుకోవాలని నేను చెప్తున్నా అంటే, ఫస్ట్ వచ్చేసి కంటెంట్ చూడండి, కంపేర్ చేసుకోండి వేరే ఏ ఇతర యాప్ తో అయినా. ఆ తర్వాత కోర్సు పర్చేజ్ చేయండి. కంటెంట్ చూసి కంపేర్ చేసుకొని కోర్సు పర్చేజ్ చేయండి. మిగిలిన అన్ని యాప్స్ కంటే తక్కువ ప్రైసెస్ లోనే బెస్ట్ కంటెంట్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. చిల్లర యాప్స్ చాలా ఉంటాయి, 40 రూపీస్ కు, 50 రూపీస్ కు, 99 రూపీస్ కు. ఇలాంటి కాన్సెప్ట్లు పోయినారంటే మాత్రం మీరు ఇక్కడే ఉంటారు జీవితాంతం. దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు ఒక కాషనరీగా మీరు గుర్తుపెట్టుకోవాలండి, రైట్? విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి, రైట్? ఈ విషయాలు మీద మీ ఒక ఒపీనియన్ తెలియచేయండి. ఏ విధంగా రిజర్వేషన్స్ మీకు మీ లైఫ్ మీద ఎలా ఇంపాక్ట్ పడుతుంది అనేది మీ ఒపీనియన్ కూడా ఒకసారి కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. జై హింద్.